ఎన్డీఏ తరపున ఏ టీమ్గా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, బి టీమ్గా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. దేశం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని, వైసీపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఎన్డీఏ తరపున ఏ టీమ్గా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, బి టీమ్గా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద బిల్లులకు మన రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు మద్దతిచ్చాయని, అందువల్లే ఈ పార్టీలు బీజేపీకి ఏ, బి టీములుగా ఉన్నాయని మండిపడ్డారు. స్థానిక 41వ డివిజన్ దర్గా ప్రాంతంలో జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజలకు, దేశానికి కలిగే ప్రయోజనాలను, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి, వైసీపీకి ఓటు వేస్తే కలిగే అనర్థాలను వివరించారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు దేశ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, ఎయిర్లైన్స్, పోర్టులు వంటి వాటిని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సిఏఏ, ఎన్ఆర్సీ వంటివి తీసుకొచ్చిందని మండిపడ్డారు. వ్యక్తులలో స్థానికంగా విజయవాడ నగర సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని, కార్పొరేటర్గా పనిచేసినటువంటి వాడిని, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల్లో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శిగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల కష్టాలు తెలిసినటువంటి వారిని ఓటు వేసేటటువంటి ముందు పనిచేసే వారికి అవకాశం కల్పించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని చెప్పి ఈ సందర్భంగా కంకి కొడవలి గుర్తు మీద నాకు ఓటు వేసి గెలిపించమని చెప్పి ఇదే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. జీకే అంటే జి కోటేశ్వరరావు, జీకే అంటే మాకు ఓకే అని చెప్పి ప్రజల నుంచి మంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఇదే సందర్భంగా మేము చెప్పేటటువంటిది ఓట్ ఫర్ వర్కర్, పనిచేసే వారికి ఓటు వేయమని చెప్పి, కంకి గొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో పార్లమెంటుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.